హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నిన్న మొన్న కురిసిన వానలకైతే పల్లెటూరులో అయితే పూర్తిగానే, పల్లెటూరులు ఏంటంటే సిటీలు పల్లెటూరులు అన్నీ నిండిపోయినాయి. ఇదైతే పొలాల్లో అసలు ఏమి కనిపించట్లేదు. తోటలు ఇవి, తోటల్లో అరటి చెట్లు కూడా ఉన్నాయి. అరటి చెట్లు అయితే అసలు మొత్తం కొన్ని అయితే పడిపోయినాయి, ఏం కనిపించకుండా. ఇదైతే తోట, నిమ్మ తోట. వాన నీళ్ళకి చూడండి ఎట్లా నిండిపోయిందోనో, మొత్తం నిండిపోయింది. పాపం అండి, రైతులు అయితే బాగా నష్టపోయారండి. ఇదే ఇంకా ఇళ్లలో కూడా బాగా వచ్చేసింది. ఇది గుడి కూడా మునిగిపోయింది. ఈ ప్రహరీ కూడా మొత్తం మునిగిపోయింది. అసలు ఏం కనిపించట్లేదు, నీళ్ళు తప్ప. సముద్రం ఉన్నట్టుంది, ఊర్లో ఉన్నట్లేవి. ఇవైతే మాత్రం సముద్రం. అంత ప్రకృతి వెలితాండం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ప్రకృతి శాసిస్తే ఎవరమైనా తట్టుకోలేమండి. చూడండి ఎట్లా వచ్చేసిందో. చాలా రోజుల నుంచి అయితే వానలు లేవు. ఒక్కసారిగా ఎంత వర్షం పడిందో అసలు ఇక్కడ మాత్రం అంతా కొట్టుకుపోయింది. అన్నీ చూడండి నిండిపోయి ఉన్నాయి. వీళ్ళైతే మా మేనత్తోళ్ళండి, వాళ్ళే పంపించారు నాకు. మొత్తం వాళ్ళు కింద ఉండడానికి లేక పైకి వచ్చి ఇంకా ఉంటున్నారు. కింద మొత్తం నీళ్ళు వచ్చేసి కొంచెం పర్లేదు, ఉండటానికి వీళ్ళకి బెటర్గానే ఉంది. ఎందుకంటే ఇది కొత్త నీళ్ళు ఎత్తుకు కట్టారు వీళ్ళు. ఇది లంకలో సైడ్ అంటే చింతమోటి ఇది ఊరు. అందుకని చెప్పి వీళ్ళకి కొంచెం బెటర్గానే ఉంది. లోపలికి అయితే నీళ్ళు వెళ్ళలేదు. మిగిలిన చోట్లల్లా కొంచెం కిందగా డౌన్గా ఉన్న ఇళ్ళకల్లా నీళ్ళు వెళ్ళిపోయినాయి. పాపం వాళ్ళని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించారండి. ఇక మళ్ళీ చూడండి ఎట్లా సముద్రం ఉన్నట్టుండి వాగు ఉరకలేస్తూ ఉన్నాయి. నీళ్ళు మాత్రం చిన్నపిల్లలు అయితే ఈత కొట్టచ్చు వెళ్ళి చక్కగా. చిన్ననాటి మనం ఈత కొట్టిన ఇవి గుర్తొస్తూ ఉంటాయి. ఈ నీళ్ళంక చూస్తుంటే చాలా బాగుంది. కానండి చాలా కష్టమే ఇవన్నీ. మరి ఎప్పుడు పోతాయో వీళ్ళు. మళ్ళీ ఈ పంట నష్టం ఇదంతా చాలా ఉంటుంది. అసలు చూడండి ఎట్లా ఉందో. ఇదైతే వరి నాట్లు వేసారండి ఇక్కడ. ఇదే సముద్రం వెళ్ళే ఉంది కానీ